హాయ్ అండి, వెల్కమ్ టు అనురాధ కుకింగ్ స్టాల్. ఈరోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్గా పోతపోకుండలు తయారు చేసుకుంటున్నాం. ఈ పోతపోకుండలు మన పెద్దవాళ్ళు చాలా బాగా తయారు చేసేవారండి. మరి ఈ వంటకాలు కూడా మనం అందరము మర్చిపోతున్నాం. వీటిని గుర్తు చేసుకుంటూ ఈ సంక్రాంతికి అందరూ తయారు చేసుకుంటారనుకుంటున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం కొంచెం కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరింత టేస్టీగా ఉండి ఈ పోతపోకుండల్ని ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ముందుగా ఇలా ఒక కళాయిని స్టవ్ మీద పెట్టుకోండి. నేను ఈ గ్లాస్తో పెసరపప్పు తీసుకుంటున్నానండి, 3 గ్లాసులు. ఈ పెసరపప్పు ప్లేస్లో మనం పెసరలను కూడా తీసుకోవచ్చు. మన పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా ఈ పెసరలతోటే తయారు చేసేవారండి. మనకి రోళ్ళు రోకళ్ళు అనేవి ఇప్పుడు అందరి దగ్గర ఉండటం లేదు కాబట్టి ఈ పెసరలు మనం వేయించి పైనున్న పెచ్చిని తీయాలండి, దంచి తీయాలండి. అందుకోసం మనకి అందరికీ వీలు కావట్లేదు కాబట్టి ఈ పెసరపప్పును కూడా తీసుకోవచ్చు. మనం ఈ పెసరలతో తయారు చేస్తే ఎంత టేస్ట్ వస్తుందో ఈ పెసరపప్పుతో తయారు చేసినా కూడా అంతే టేస్ట్ వస్తుంది. 3 గ్లాసులు పెసరపప్పుని కళాయిలో వేసుకోవాలి. ఈ కళాయి కూడా కొంచెం మందంగా ఉండే కళాయిని తీసుకోండి, వేయించడానికి వీలుగా ఉంటుంది. హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పెసరపప్పుని వేయించుకోవాలి. ఈ పెసరపప్పు అనేది మనకి సాగుతూ ఉండకూడదండి, బ్రౌన్ కలర్లోకి చక్కగా వేగితేనే మనకి కమ్మగా ఉంటుందండి. పప్పు అనేది మనం నవ్వులు చూస్తే కమ్మగా ఉండాలి, సాగుతూ ఉండకూడదు. చూసారా, మనకి పెసరపప్పు అనేది ఇలాగా కలర్ వచ్చేంత వరకు ఈ వీడియోలో చూపించినట్లుగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాగా పళ్ళెంలోకి ఈ పెసరపప్పుని వేసుకోండి. ఈ పెసరపప్పుని వేసి చల్లారి పెట్టుకోవాలి. ఈ పెసరపప్పు అనేది ఈ విధంగా వేగాలండి. చూడండి, నేను ఈ వీడియోలో చూపించినట్లుగా వేయించాలి. అప్పుడే మనకి పోతపోకుండలు అనేవి టేస్ట్గా ఉంటాయి. అలాగే అదే కళాయిని స్టవ్ మీద పెట్టి ఏ గ్లాస్ తోటి అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు బియ్యంని కళాయిలో వేసుకోవాలి. ఈ బియ్యం మనం రేషన్ బియ్యంనైనా తీసుకోవచ్చు, మనం ఇంట్లో వాడుకుంటే బియ్యంనైనా తీసుకోవచ్చు, లేదంటే ఇడ్లీకి వాడతామండి బియ్యము, ఉప్పుడు బియ్యం అంటారు, వాటినైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్లో వాడే బియ్యంని తీసుకున్నాను. ఈ బియ్యంని హై ఫ్లేమ్లో పెట్టుకుండి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, బియ్యం అనేది ఈ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వేయిస్తేనేనండి మనకి పోతపోకుండలు అనేవి టేస్ట్ బాగుంటాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీటిని కూడా పళ్ళెంలో వేసి చల్లారబెట్టుకోవాలి. చూడండి, పెసరపప్పు అనేది చల్లారిపోయింది. ఇలా చల్లారిన పెసరపప్పుని ఇలా మిక్సీ జార్లోకి కొద్దిగానే వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఎక్కువ మిక్సీ జార్లో వేసుకుంటే మనకి మెత్తని పిండి అనేది రాదండి. కొద్దిగానే వేసుకుని మిక్సీ పట్టుకుంటే మెత్తని పిండి అనేది వస్తుంది. మనం ఎక్కువ పోతపోకుండలు తయారు చేయడానికి పప్పు ఎక్కువగా మనం వేయించినట్లయితే వెల్లి పట్టించినా కూడా మనకి ఈజీ అవుతుంది. ఇలాగా మిక్సీ పట్టిన తర్వాత ఈ పిండి అనేది ఇలాగా మెత్తగా ఉండాలి. జల్లెడ పట్టన అవసరం లేదండి. ఇలాగా మిక్సీ పట్టిన పెసరపప్పు పిండిని ఇలా గిన్నెలోకి వేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఇవి పెసరపప్పు కొద్దిగానే ఉన్నాయి కాబట్టి మనం బియ్యమును కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఈ రెండింటిని కూడా మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ పిండిని కూడా అదే బౌల్లో వేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. బియ్యం పిండి పెసరపప్పు పిండి రెండు కలిసేలాగా ఇలాగా కలుపుకుండి ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పోతపోకుండల తోపు కోసం ఒక గిన్నెని తీసుకుండి. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 గ్లాసు పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదండి, తడి బియ్యం పిండినైనా ఇలాగా గిన్నెలోకి వేసుకోండి. ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోండి. బాగా కలిసేలాగా సాల్ట్ పిండిలోను కలుపుకున్నాక ఈ పిండిలో కొద్దిగా వాటర్ని వేసుకుంటే ఇలాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది బాగా పలచగా ఉండాలి. ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలి. పిండి నేను మిల్లి పట్టించిన పొడి బియ్యం పిండేనండి. ఈ పిండి అనేది నేను తోపు కలిపేది. ఇలా రెడీ చేసుకోండి. ఇలా మూత పెట్టుకుండి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుండి రెస్ట్ ఇవ్వాలి. కళాయిని కానీ గిన్నెని కానీ స్టవ్ మీద పెట్టుకుండి. ఏ గ్లాస్ తోటి అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులన్నర బెల్లం తురిమిని కళాయిలో వేసుకోవాలి. తీపి తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ తగ్గించి తీసుకోవచ్చండి.
అలాగే అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ని కూడా కళాయిలో వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ బెల్లం తురుముని కరగబెట్టుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుందండి మనకి, ఇక్కడ పాకం అవనవసరం లేదు. చూడండి బెల్లం అంతా కరిగిపోయింది. బెల్లం పలుకులంతా కరిగిపోయినాయి. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పాకంని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయటం వల్ల మనకి బెల్లంలో రాళ్ళు కానీ చెత్త కానీ ఉంటే ఫిల్టర్ అవుతుంది. అదే కళాయిని వాటర్తో ఒకసారి కడిగి మరలా ఈ పాకాన్ని కళాయిలో వేసుకోండి. స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఈ పాకం అనేది వేడెక్కితే సరిపోతుందండి. మనకి బెల్లం కరిగిన తర్వాత వేళ్ళతో చెక్ చేస్తుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండాలండి. మనకి పాకం జిగురు పాకం వచ్చేంత వరకు పాకం పట్టకూడదు. పాకం పడితే మనకి పోత పోకుండలు అనేవి గట్టిపడిపోతుంది పిండి అనేది. ఇలా చక్కగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పిండిని ఇలాగా పాకంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలాగా పాకంలో పిండి వేసిన తర్వాత మరలా ఒకసారి స్టవ్ వెలిగించుకోండి. దగ్గర పడేంత వరకు వేడి చేసుకోవాలి. మనం ముందుగానే పాకం పట్టామనుకోండి, ఇలాగా పిండిని పాకంలో ఉడకనివ్వడం కష్టమండి. ఇలా నేను ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండి పోత పోకుండలు తయారు చేసుకోవచ్చు. చూసారా, పిండి అనేది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పిండిని ఇలాగా అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఇలాగా ఒకసారి కళాయికి మూత పెట్టుకోండి. పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. పిండి చల్లారిన తర్వాత కళాయి మూత తీసుకోండి. ఒకసారి పిండి మొత్తాన్ని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలాగా చిన్న పళ్ళెం కానీ ప్లేటుని కానీ తీసుకోండి. మనకి నచ్చిన సైజులో ఇలాగా పిండిని ఉండలు చుట్టుకోవాలి. మన ఇష్టం అండి. నేను చూపించిన సైజులో ఉండలు చుట్టొచ్చు, కొద్ది చిన్న సైజులో కూడా ఉండలు చుట్టుకోవచ్చు. పిండి మొత్తాన్ని ఇలా రెడీ చేసుకోండి. పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇలాగా వేళ్ళతో కలుపుకోవాలి. ఇలా వేళ్ళతో కలుపుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పిండి ఉండని ఇలాగా పిండిలో వేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కళాయిలో వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న ఉండల్ని పిండిలోకి వేసుకుని ఇలాగా స్టఫ్ చేసుకుని ఆయిల్లోకి నెమ్మదిగా వేసి వేయించుకోవాలి. ఇలాగా ఈ కళాయికి ఎన్ని పడతాయో అన్ని ఉండల్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాతే ఇలాగ మరొక వైపు తిప్పి వేయించాలి. వెంటనే మనం తిప్పకూడదండి. చక్కగా ఇలా వేగిన తర్వాత గరిటెలోకి తీసుకోవాలి. వేగినంతసేపు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూడండి, మనం వేసేటప్పుడు మన పిండి అనేది పలచగా ఉండటం వల్ల చక్కగా మనకి ఇలా తోకలు చిన్నగా తోకలు వస్తాయండి. ఇలాగా మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సంక్రాంతి స్పెషల్గా పోత పోకుండలు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ సంక్రాంతికి మీరందరూ కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మన పెద్దవాళ్ళు ఈ రెసిపీలు చాలా బాగా తయారు చేసేవారండి. మర్చిపోయిన వాళ్ళకి నేను గుర్తు చేస్తున్నాను. చూడండి, మనకి 1 గ్లాస్ పిండికి కరెక్ట్గా సరిపోయింది. కొంచెం చిన్న సైజులో ఉండలు చుట్టుకున్నట్లయితే కొద్ది ఎక్కువ పిండిని కలుపుకోవచ్చు. పైన స్టఫింగ్ కూడా చాలా పలుచగా ఉండటం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి. మరి లోపల ఉండే పిండి కూడా చక్కగా మనకి చాలా మెత్తగా ఉంటుంది. ఎన్ని రోజులైనాను ఇలా తయారు చేసుకుంటే ఎయిర్ టైట్ ఉన్న బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే పోత పోకుండలు రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.